మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము దేవుని వాక్యాన్ని వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దామా? పరిశుద్ధ గ్రంథములో 9వ కీర్తన 10వ వచనము, నీవు విడిచిపెట్టువాడవు కావు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎవరిని విడిచిపెట్టడు? ఎప్పుడు విడిచిపెట్టడు? ఎక్కడ విడిచిపెట్టడు? ఆయన విడిచిపెట్టకపోవటానికి కారణం ఏంటి అని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఈ భూమి మీద అందరూ దేవుడు సృజించిన మానవులే. అయినప్పటికీ భూమి మీద ఉన్నటువంటి మానవులు దేవునికి దూరంగా, దేవుని చిత్తానికి దూరంగా, దేవుని ఇష్టానికి దూరంగా, దేవునిగా ఘనపరచినటువంటి మానవులు ఈ భూమి మీద ఎక్కువగా ఉన్నారు. అయితే మానవుడు లోకములో తన కంటికి కనబడుతూ ఉన్నటువంటి దానికి ఆకర్షించబడుతూ, తనకిష్టం వచ్చినట్లుగా మానవుడు తన ఇష్టానుసారంగా జీవించడం అనాది కాలము నుండి, ఆది కాలము నుండి కూడా మానవుడు జీవిస్తూ ఉన్నాడు. దేవుని గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, మానవులను దేవుడు సృజించినప్పుడు, ఈ సృష్టిలో ఉన్న మానవులందరిని ఒకసారి పరిశీలన చేయడానికి దేవుడు వచ్చినప్పుడు, ఈ మనుషులందరూ తమ మార్గములను చెరిపి వేసుకున్నారట. మార్గములన్నీ చెరిపి వేసుకున్నారు. అనగా తింటున్నారు, త్రాగుతున్నారు, వివాహాలకు ఇచ్చుకుంటున్నారు, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు మానవులు. ఆ సమయంలో, ఆ తరములో ఉన్నటువంటి వారిలో ఒక వ్యక్తి కనబడ్డాడు, నీతిమంతుడు. అతని సంతానము అంతా కూడా నీతిమంతులుగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనం చదువుకున్న అంశం ఏంటంటే, మీరు వింటున్న అంశం ఏంటంటే, నీవు విడిచిపెట్టువాడవు కావు. ఎవరిని విడిచిపెట్టడు అంటే, ఆ తరములో తన కళ్ళ ముందు అనేక రకాలైన పాపం జరుగుతూ ఉన్నా, చెడుతనం జరుగుతూ ఉన్నా, అపవిత్రత తన కంటి ముందు కనబడుతూ ఉన్నప్పటికీ, వాటిని అసహ్యించుకొని, విసర్జించి, వాటికి దూరముగా బ్రతుకుతూ ఉన్నటువంటి నీతిమంతుడిగా కనబడిన నోవాహును దేవుడు విడిచిపెట్టల. దేవుని మహాకోపానికి, దేవుని ఉగ్రతకు ఆనాటి ప్రజలందరినీ దేవుడు చూచి, వాళ్ళని దానికి అర్హులుగా ఎంచాడు. కానీ నోవాహును మాత్రము విడిచిపెట్టకుండా కాపాడాడు, భద్రపరిచాడు. ఆనాడు నోవాహు మాత్రమే కాదు కానీ, దేవుని కనుదృష్టికి ఈ రోజు కూడా ఎవరైతే నీతిమంతుడిగా కనబడతారో, అంటే పాపమును అసహ్యించుకొని, చెడుతనాన్ని అసహ్యించుకొని, నీతికి దాసులుగా బ్రతకటానికి ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో, వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఎందుకంటే అది ఆయన తీర్మానం, అది ఆయన నిర్ణయం. అయితే దేవుని బిడ్డలారా, భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని దేవుడు అన్నాడు కదా! అయితే దేవుడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడైన దేవుని రక్తంలో కడగబడి, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ప్రతి మానవుని దేవుడు ఉచితంగా నీతిమంతులుగా చేశాడని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కనుక మానవుడు ఈ భూమి మీద మనము నీతిమంతులుగా మనము జీవించడానికి ఏ రోజైతే మనం ఇష్టపడతామో, దేవుడు మనలను విడిచిపెట్టడు. ఇప్పుడు ఆయన దృష్టికి మనలో ఏ లోపము లేనప్పుడు, మనము చేసేటువంటి కార్యక్రమాలన్నిటిలోనూ, మనం మాట్లాడే దానిలోనూ, మన ప్రవర్తనలోనూ, మన ఉద్యోగంలోనూ, మన భక్తి జీవితంలోనూ, మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో దేవునికి నీతి కనపడాలి. కానీ ఈ దినాలలో దేవుని బిడ్డలారా, మానవులు దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నామో ఎవరికి వారే పరిశీలన చేసుకోవాలి. మనం మాట్లాడే మాటల్లో కానివ్వండి, అందుకని 15వ కీర్తనలో రాయబడొస్తాడు, దేవుని బిడ్డలారా, దేవుని ఆయన గుడారములో లేక ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి నిత్య జీవం అనేటువంటి ఆయన ఇంటిలోనికి మనం చేరాలంటే, తన గుడారములో ఎవరు అతిథిగా ఉంటారంటే నీతిమంతుడు అంటాడు. తన నోటితో పాపము చేయకుండా, తన నోటితో ఎక్కడ కూడా తప్పు చేయకుండా ఉండేటువంటి వారు ఆయన గుడారములో ప్రతి వారు కూడా ఉండటానికి దేవుడు అర్హులుగా చేస్తాడని బైబిల్ చెప్తూ ఉంది. కనుక ఈరోజు ఆయన ఎవరిని విడిచిపెట్టడు అంటే నీతిమంతులను విడిచిపెట్టడం. ఈ భూమి మీద ఆయన యొక్క ఉద్దేశము, ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక. ఒక మానవుడు దేవునితో సహవాసం చేయటం మొదలుపెట్టాక,
దేవుని సహవాసానికి వచ్చిన మానవుడు ఆ కృప కలిగిన దేవుని యొద్దకు వచ్చాక ఆయనతో మనము సహవాసం చేస్తానికని వచ్చి ఆయనతో సహవాసం చేస్తే నువ్వు నీతిమంతుడిగా మారతావు. నీతిమంతురాలుగా మారతావు. నువ్వు నీతిమంతుడిగా మారినప్పుడు శత్రువైన సాతానుడు ఎప్పుడు ఎక్కడ ఏదో ఒక విధిగా గాయం చేయాలని వాడు ప్రయత్నించినా ఆయన నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను భద్రపరిచి తప్పించి కాపాడగలిగిన సమర్థుడని దేవుని వాక్యం చెప్తుంది. నమ్ముదామా? నోవాహు ఆయన దేవుని కోపంలో జలప్రళయానికి ముందుగానే దేవుడు నోవాహుతో ఓడను తయారు చేపించాడు. తన కుటుంబం అంతా ఓడలోకి వెళ్ళింది. ఆయన విడిచిపెట్టలేదు, కాపాడాడు. కానీ ప్రజలందరికీ జలప్రళయం కలిగింది. రేపు రేపు ఉగ్రత నుండి, దేవుని యొక్క తీర్పు నుండి తప్పించబడాలంటే మనం ఈ లోకంలో నీతిమంతులుగా, యథార్థవంతులుగా, ప్రభువుకిష్టులుగా మనం బ్రతికినప్పుడు తప్పనిసరిగా దేవుడు విడిచిపెట్టకుండా తన ఉగ్రత నుంచి మానవులందరిని కాపాడి నిత్య జీవానికి వారసులుగా దేవుడు తీసుకువెడతాడు. అదే మనము ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. ప్రార్థన. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న వారందరిని ఆదరించి బలపరచు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.